అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా విచారించనున్నట్లు సమాచారం. ఇక సోమవారం ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులను ఏసీపీ, డీసీపీ, జాయింట్ సిపి స్థాయి అధికారులు మాత్రమే విచారించారు. కమిషనర్ స్థాయిలో స్వయంగా విచారణ జరపడం ఇదే తొలిసారి కానుంది. ఇక శనివారం మధురానగర్ లో నిర్వహించిన సైబర్ అవగాహన సదస్సులో పాల్గొన్న సిపి సజ్జనార్ విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. సిట్ కార్యాలయం మార్చే అంశంపై ఆలోచిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే విచారణ కొనసాగుతున్నట్లు విచారించారు. ఇక త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇక మరోవైపు శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు నిందితుడు ప్రభాకర్ రావును విచారించనున్నట్లు తెలిసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో కొత్త టీం అయితే ఏర్పాటు చేశారు. ఐపీఎస్ అధికారులు ఈ టీంలో దాదాపు 4 ఉన్నారు. నూతనంగా ఏర్పడిన సిట్ టీం దూకుడు వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు విచారణ మరో వారం గడువు పెంచడంతో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును శనివారం సిట్ టీం విచారించింది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ లో విచారించారు. నూతన సిట్ టీం ఏర్పాటుతో బషీర్బాగ్ లోనే సిసిఎస్ లో విచారించనున్నారు. ఇక నుంచి ప్రభాకర్ రావు విచారణ ప్రక్రియ సిపి సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒక ఐపీఎస్ అధికారిని ఇంకొక ఐపీఎస్ అధికారిని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు కింది స్థాయి అధికారులు మాత్రమే విచారించారు. గత వారం రోజుల విచారణపై సుప్రీంకోర్టు నివేదిక సమర్పించిన నేపథ్యంలో మరోమారు పూర్తి వివరాలు రాబట్టేందుకు సిట్ బృందం అదే రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు ఏంటి అంశాలపై దీన్ని ప్రధానంగా దృష్టి సారించనున్నారు. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు, ఎవరు అనుమతితో చేయమన్నారు, అప్పటి డీజీపీ పర్మిషన్ ఇచ్చారా ఏంటి అనే కోణంలో కూడా ఇప్పటికే క్వశ్చన్స్ అన్ని రెడీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమంది వాంగ్మూలం ఏవైతే ఉన్నాయో ఇచ్చినటువంటి మాజీ ఓఎస్డీగా ఉన్న రాజశేఖర్ రెడ్డి కావచ్చు, నిందితులుగా ఇప్పటి వరకు దాదాపుగా 280 మంది వరకు దీనికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే చేయబడ్డారో వాళ్ళందరూ కూడా పిలిచి సిట్ అధికారులు ఇప్పుడే వాంగ్మూలం ఇచ్చారు ఇప్పటి వరకు. సో అవన్నీ కూడా ఆధారాలతో సహా పూర్తిగా ప్రభాకర్ ముందుంచి ఇప్పుడు ఒక కొత్త కోణంలో విచారించనున్నారు. ఇప్పటి వరకు కింది స్థాయి అధికారులు విచారించారు కాబట్టి ఇప్పుడు ఒక ఐపీఎస్ అధికారి మరో ఐపీఎస్ అధికారులు బృందం ఏదైతే ఉందో దాదాపుగా కొత్త టీంలో 4 వరకు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. సో వీళ్ళ నేతృత్వంలో విచారణ అనేది ఎలా కొనసాగుతుంది ఏంటి అనేది ముందు రోజుల్లో తెలియనుంది. ఏదో సిట్ అధికారులు కోరుకుంటున్నారో ఆ విషయాన్ని రాబట్టేదానికి ఎలా ప్రయత్నం చేయాలి ఏంటనేది అంశాన్ని కూడా ప్లాన్ చేసి రెడీ అయ్యింది. ఇప్పటి వరకు విచారణ పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రభాకర్ మరోసారి సుప్రీంకోర్టు ఆదేశించడంతో సిట్ విచారణ దూకుడుగానే వ్యవహరిస్తుంది. ఐపీఎస్ స్థాయి హోదాలో మాత్రం ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. విచారణ జూబ్లీహిల్స్ ప్రత్యేక విచారణ అయిపోయిన తర్వాత జూబ్లీహిల్స్ పిఎస్ లోనే సపరేట్ రూమ్ పెట్టారు. అక్కడే ఉండి మళ్ళా నెక్స్ట్ డే కూడా అక్కడ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడైతే బషీర్బాగ్ సిసిఎస్ లో అయితే అక్కడ విచారణ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ విచారణ అయిపోయిన తర్వాత ఎలాంటి అతను ప్రభాకర్ మీద ఎలాంటి ఇవి కూడా తీసుకోవద్దు, అరెస్ట్ లాంటివి ఏమి చేయాల్సిన అవసరం లేదని ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్న నేపథ్యంలో ఈ వారం రోజుల గడువు ఏదైతే ఉందో ఇది అయిపోయిన తర్వాత ఆయన్ని వదిలేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.